హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ విహారీ ఛానల్. ప్రజెంట్ మనం వచ్చేసి దువ్వూరు మండలం, కడప జిల్లా, ఇడమడక అనే ఒక గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఒక అద్భుతమైన బావి లోపల ఉన్న గుడిని అయితే మనం చూడొచ్చు. దీనికి ఉన్న చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటే, దీన్ని వచ్చేసి శ్రీకృష్ణదేవరాయల కాలంలో కట్టేయడం జరిగింది. అండ్ ఈ ఊర్లో ఉన్న చరిత్ర ఏంటంటే, ఈ ఊర్లో 101 బావులు, 101 మర్రి చెట్లు, 101 గుళ్ళు ఉండేవంట. సో ఇదే ఊర్లో మనం ఇక్కడ ఒక అద్భుతమైన బావిని అయితే చూడొచ్చు. అండ్ ఆ బావి లోపల ఉన్న శిల్పకళ గురించి నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ చాలామందికి కూడా డౌట్ ఉంటుంది, అన్న పవిత్రమైన ఈ గుళ్ళ లోపల బూతు బొమ్మలు అంటే లైక్ ఒక శృంగార బొమ్మలు లాంటివి ఎందుకు ఉంటాయని మీకు చాలామందికి కూడా డౌట్ ఉంటుంది. సో దానికి సంబంధించి నేను ఇంతకుముందు కూడా వీడియో తీశాను అండ్ మళ్ళీ కూడా ఇప్పుడు వీడియో తీస్తున్నాము. ఈరోజు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇంకా స్టార్ట్ చేద్దాము, చూద్దాం రండి. ఇక్కడ మనం ఫస్ట్ స్టార్టింగ్లోనే చూసుకుంటే ఇక్కడ చూడండి, అటువైపు దేవతలు, ఇటువైపు దేవతలు, వాళ్ళు ఇక్కడ అమృతాన్ని చిలుకుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఓకేనా, చాలా రేర్గా చూస్తుంటాం మనం ఈ శిల్పకళ. అండ్ ఇక్కడ మనకు రామాయణానికి సంబంధించిన శిల్పకళ కూడా కనపడుతుంది. ఇది వచ్చేసి శృంగార బొమ్మ, ఇక్కడ పగలగొట్టేసినారు. అండ్ ఇక్కడ వచ్చేసి అప్పుడు కాలంలో వేట అనేది ఉండేది కాబట్టి దానికి గుర్తుగా ఇక్కడ సింహం నోట్లో ఇక్కడ బల్లెం గుచ్చుతున్న విధంగా మనకి ఇక్కడ కనపడుతుంది. అండ్ లోపలికి వచ్చినట్లయితే ఇటు సైడ్ చూద్దాం రండి. ఫస్ట్ ఇక్కడ కూడా మనకు కొంతమంది దేవతలు ఇక్కడ వాళ్ళ వాహనాల మీద కూర్చున్నట్టుగా కనపడుతుంది. అండ్ ఇది వచ్చేసి శృంగార బొమ్మ. దీని గురించి మీకు ఇంకాస్త క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొద్దిసేపు ఆగిన తర్వాత. ప్రస్తుతానికి అయితే స్పీడ్గా చూపించుకుంటూ పోదాము. ఇక్కడ ఒక మహర్షి తపస్సు చేస్తున్న విధంగా ఆ విధంగా అయితే మనకు కనపడుతుంది. ఇక్కడ వచ్చేసి శివుడు, ఈశ్వరుడు, స్వామివారు ఉండేవారు. కానీ ఇక్కడ ఉండే విగ్రహాన్ని దొంగలించి తీసుకెళ్ళి వేరే గుళ్ళల్లో పెట్టుకున్నారు. వాస్తవానికైతే ఇట్లా దొంగతనం చేసి 2 రీజన్లు ఉంటాయి. ఒకటి, గుప్త నిధుల కోసం త్రవ్వే సమయంలో ఆ విగ్రహాన్ని తీసి పక్కనేసింటారు. లేదంటే రెండోది, ఇక్కడ ఉండే విగ్రహాన్ని దొంగిలించుకొని తీసుకెళ్ళి వేరే గుళ్ళల్లో పెట్టుకుంటారు. ఎందుకంటే ఇక్కడ పూర్వం తయారు చేసిన విగ్రహాలకు ఆయుష్ ఎక్కువ. దాదాపు ఈ బావికి 500 సంవత్సరాల చరిత్ర ఉంది. సో ఈ విగ్రహాన్ని ఇక్కడ ఉన్న స్వామివారిని తీసుకొని వెళ్ళి పెడితే దానికి ఆయుష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ విధంగా దొంగిలించి తీసుకువెళ్ళినారు. దీనిలకు ఈ కట్టడానికి ఆయుష్ ఎక్కువ ఉండడానికి కారణం ఏంటంటే, ఎంతో నిష్టతో, ఎంతో భక్తితో ఒక పెద్ద అయితే మాకు చెప్పడం జరిగింది. ఒక డార్క్ రూమ్లో కూర్చొని వాళ్ళు నగ్నంగా కూర్చొని ఈ శిల్పకళను అయితే చెక్కుతారని చెప్పారనమాట. సో చాలా నిష్టగా అయితే ఆ శిల్పకళని చెక్కుతారు కాబట్టి దానికి ఎంతో శక్తి ఉంటుంది. ఆ విధంగా అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి, నేను ఇక్కడనే కాదు చాలా చోట్ల కూడా విన్నాను, ఇట్లా దొంగతనం చేసిన వాళ్ళు, త్రవ్వకాలు జరిపిన వాళ్ళు, వాళ్ళ పిల్లలకి ఇంకా వాళ్ళ కుటుంబాలకి ఆ శాపాలు కొట్టుకుంటాయని చెప్పి విన్నాను అనమాట. సో అది కూడా చాలామంది నిజం అని చెప్తూ ఉంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు శ్రీరామచంద్రుల వారు అక్కడ వాలి ఉన్నాడనమాట. ఆ వాలిని సంహరించడం కోసం అని చెప్పి ఇక్కడ నుంచి బాణం వదిలితే 1, 2, 3, 4, 5, 6, 7 తాటి చెట్లు తెగ్గొట్టుకొని ఇక్కడ బాణం ఉంది కదా, ఈ బాణము ఇక్కడ వాళ్ళకి ఇక్కడ దిగింది చూడండి. సో ఇక్కడ చెట్టు దాపున ఉండి శ్రీరామచంద్రుల వారు వాలిని చంపినట్టుగా కూడా బాణం వదిలి మనకి ఇక్కడ ఈ శిల్పకళలు అయితే అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి, శ్రీరామచంద్రుల వారు చెట్టు చాటున ఉండి వాలిని చంపాల్సిన అవసరం ఏముంది? డైరెక్ట్గా ముందర నుంచి చంపేయచ్చు కదా. వాలికి ఒక శక్తి ఉంటుందన్నమాట. తన మెడలో ఉండే ఆ శక్తి వల్ల తనను డైరెక్ట్గా ఎవరు కూడా చంపలేరు. అంటే ముందర వచ్చి ఎవరు చంపలేరు. ఎంతైనా ఇండైరెక్ట్గా వెనకల నుంచి చంపేస్తేనే వాలి చనిపోతాడనమాట. సో ఇంకోటి, దేవుడు కదా శ్రీరామచంద్రుల వారు, ఆయన వెనక నుంచి ఆ చెట్టు దాపు నుంచి చంపాల్సిన అవసరం ఏముందంటే, ఇప్పుడు ఆయనకు చనిపోవాలనే టైం వచ్చినప్పుడు ఇంకా వెనక నుంచి చంపినా ముందర నుంచి చంపినా ఆయన చావు రావాలని రాత రాసినారు కాబట్టి చనిపోయినాడని చెప్పి కొంతమంది పెద్దలు అయితే చెప్తారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వానర సైన్యం, వాళ్ళకి సంబంధించిన శిల్పకళ. అండ్ ఇక్కడంతా కూడా వదిలేసినారు శిల్పకళ అయితే. అండ్ ఇక్కడ కూడా ఏదో రాసినారు. ఇక్కడ మనకు వచ్చేసి కోనేరు ధర్మ అంతవరకు అర్థమవుతుంది, ఇంకా దాని తర్వాత ఏం అర్థం కాదు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇట్లా గుళ్ళు కట్టడానికి, ఇట్లా బావులు ఏర్పాటు చేయడానికి రీజన్ ఏంటంటే, అప్పటి కాలంలో చాలామంది కూడా దారిలో వెళ్తూ ఉంటారు. దారిలో వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకొని దేవుణ్ణి ముక్కొని ఇక్కడ దాహం తీర్చుకొని బాగా చల్లగా కూర్చొని పోవచ్చు అనే ఉద్దేశంతో ఇటువంటివి అయితే రోడ్ల పక్కనే కడుతూ ఉంటారు. ఇక్కడ మనకు దారి పక్కనే హైవే ఉంది, దాని పక్కనే కనపడుతుంది. ఊరు మధ్యలో అయితే లేదు ఇది. ఓకే, ఇక్కడ కూడా కొన్ని విగ్రహాలు ఉండేవి. ప్రస్తుతానికైతే విగ్రహాలు లేవు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు సీతమ్మ తల్లివారు,
అలాగే ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి, ఇక్కడ వచ్చేసి రావణాసురుడు, ఇక్కడ వచ్చేసి వానర సైన్యం. ఇక్కడ కూడా మనకు ఆహ్వానం పలికినట్టు ఇది వచ్చేసి శృంగార బొమ్మ. చివరి వరకు చూడండి, ఆ శృంగార బొమ్మలు ఎందుకు ఉంటాయి అనేది మీకు చెప్తాను. వీలైనంత వరకు స్పీడ్గానే మీకు బోర్ కొట్టకుండా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ విష్ణుమూర్తి, ఇక్కడ సర్పం మీద కనపడుతున్నారు కదా స్వామివారు. అండ్ ఇక్కడ చాలా దేవతా బొమ్మలు కనపడతాయి. వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క వాహనం అయితే ఇక్కడ మనకు కనపడుతుంది. ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఫైనల్గా ఇటు సైడ్ రండి. అవన్నీ కూడా చూసిన తర్వాత ఇక్కడ కూడా మంకీ, అదే ఆ శిల్పకళ కోతి బొమ్మలు అయితే కనపడతాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా శృంగార బొమ్మ మనకు క్లియర్ కనపడుతుంది. యాక్చువల్లీ ఈ శృంగార బొమ్మలు ఇట్లా గుళ్ళల్లో ఉండడానికి ఇక్కడనే కాదు చాలా చోట్ల చూసింటారు. ఇట్లా ఉండడానికి కొన్ని రీజన్స్ ఉంటాయి. అదేంటంటే మొదటి రీజన్ వచ్చేసి గుడికి వచ్చేటప్పుడు మనలో కామాన్ని ఇంకా అహాన్ని ప్రతి ఒక్కదాన్ని కూడా అణుచుకొని దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు వాళ్ళ కోరికలు నెరవేరుస్తాడని చెప్పి నమ్ముతారు చాలామంది కూడా. సో ఈ కామ బొమ్మలు మనం గుడి బయట అంటే గుడి లోపల ఉండవు, ఎప్పుడైనా కూడా గర్భగుడిలో కానీ గర్భగుడికి ఎంటర్ అయ్యేటప్పుడు కానీ ఉండవు. ఎప్పుడైనా గుడి బయట శిల్పకళలో మాత్రమే ఇటువంటివి కనపడతాయి. సో వాటి చూసిన తర్వాత కూడా మనలో కామాన్ని అణుచుకొని దేవుడి దగ్గరికి వెళ్తే అక్కడ అదే నిష్టతో వెళ్తే అన్ని కంట్రోల్ చేసుకొని వెళ్తే దేవుడు వాళ్ళ కోరికలు నెరవేరుస్తాడని చెప్పి ఆ విధంగా పెట్టారనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడంటే మనకు టెక్నాలజీ బాగా ఉంది. అంటే మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, ఏదైనా కొన్ని విషయాలు మన ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం వల్ల తెలుస్తాయి. చాలా విషయాలు కూడా మనకి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటాయి. ఇప్పుడైతే సెక్స్ ఎడ్యుకేషన్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళకి ఏదైనా నాలెడ్జ్, దానికి సంబంధించి నాలెడ్జ్ కావాలంటే కేవలం ఇట్లా శిల్పకళ రూపంలోనే దాన్ని చూసి వాళ్ళు తెలుసుకునేవారు అనమాట. అండ్ పెళ్ళైన వాళ్ళని ఎక్కువగా గుడికి వెళ్ళమంటుంటారు. సో గుడికి వెళ్ళినట్లయితే ఇటువంటి శిల్పకళను చూసి వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ శిల్పకళను అయితే పెట్టేవారు అనమాట. అండ్ అది కూడా ఒక మెయిన్ రీజన్. ఇక్కడ కూడా కొంత శిల్పకళ ఉంది. అండ్ ఇంకోటి, ఇటువంటి శృంగారం గురించి మేము చెప్పడం తప్పు కాదు, మీరు తెలుసుకోవడం తప్పు కాదు. పెద్దవాళ్ళు ఏది చేసినా కూడా ఒక రీజన్ ఉంటుందన్నమాట. సో దీనికి రీజన్ ఏంటంటే ఇప్పుడు జనరేషన్ అనేది ఇక్కడతో ఆగిపోకూడదు. జనరేషన్ అనేది రాను రాను వాళ్ళ పిల్లలు మనవాళ్ళు ఇట్లా జనరేషన్ అనేది ఎప్పటికప్పుడు పెరుగుతూ పోవాలి. కాబట్టి దాన్ని ఉద్దేశంలో పెట్టుకొనే ఈ సెక్స్ సైకాలజీ అంటే మనకు ఒక సెక్స్ ఎడ్యుకేషన్ అని చెప్పుకోవచ్చు. ఆ రోజుల్లోనే వాళ్ళు మనకు నేర్పించడం జరిగింది. అండ్ ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడైతే ఈ శిల్పకళను చూసి నేర్చుకునే వాళ్ళైతే ఎవరు లేరు. ఫ్యాక్ట్ చెప్పుకోవాలంటే వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా లేదంటే టెక్నాలజీ ద్వారా అయితే తెలుసుకుంటున్నారు. ఓకేనా. ఇక్కడ వచ్చేసి విష్ణుమూర్తి స్వామివారు ఉండేవారు. ప్రస్తుతానికైతే ఇక్కడ కూడా చాలా వరకు త్రవ్వకాలు జరిగినాయి. అండ్ విగ్రహాలన్నీ కూడా ధ్వంసం చేసినారు, దొంగిలించినారు. కాబట్టి ఇక్కడ మనకు కనబడవు. అండ్ బావి విషయానికి వస్తే దాదాపు పైనుంచి ఒక 30 నుంచి 35 అడుగుల లోపలికైతే ఉంటుందన్నమాట. ప్రస్తుతానికైతే నీళ్లు చాలా తక్కువనే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇప్పుడు నీళ్లు కనపడుతున్నాయి కదా, ఆ నీళ్ళ అడుగు నుంచి ఒక 7 అడుగుల లోతుగా అయితే ఉంటుంది. అక్కడ వచ్చేసి అవి ఉంటాయి చూడు, అరటి గొల్లలు. సో అరటి గొల్లలు ఉంటాయి కదా, ఆ విధంగా అయితే మనకు అక్కడ శిల్పకళ కనపడుతుంది. ఇంకోటి ఇరగ్గొట్టేసినారు మొత్తం కూడా, అవన్నీ కూడా అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ఇరగ్గొట్టేసినారు. దానిలో కూడా ఏమన్నా బంగారం వజ్ర వైడూర్యాలు ఏమన్నా దాచినారనే ఉద్దేశంతో అట్లా పెట్టినారు. ఇంకా అక్కడ పైన చూసినట్లయితే ముసలి నోర్లు ఉంటాయి కదా, ఆ విధంగా అయితే మనకు కనపడతాయి అన్నమాట. అండ్ ఇవన్నీ కూడా సర్పాలు చూడండి, ఇవన్నీ కూడా ఓకే పాము తలల్లాగా ఉంటాయి. ఇట్లా పాము తలల్లాగా లైన్గా కింద ఆకులన్నీ తోరణాలలాగా. ఇది వచ్చేసి చూడండి కలశంలాగా ఉంది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని కట్టడాలు ఇవి ముస్లిం కట్టడాల్లాగా ఉంటాయి. ఇట్లా ముస్లిం కట్టడాల్లాగా ఉండడానికి రీజన్ ఏంటంటే శ్రీకృష్ణదేవరాయల కాలంలో హిందువులు ముస్లింలు భాయిగా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని కట్టడాల్లో ఇండో ఇస్లామిక్ స్టైల్లో ఆయన కట్టించేవాడు అనమాట. సో కొన్ని మనకు ఇక్కడనే కాదు చాలా కట్టడాల చోట ఇండో ఇస్లామిక్ స్టైల్లో కనపడతాయి. అంటే హిందూ ముస్లిం భాయిగా ఉండాలనే ఉద్దేశంతోనే ఆ రోజుల్లో ఆ విధంగా శ్రీకృష్ణదేవరాయల వారు కట్టించేవారు అనమాట. ఓకే, ఆల్మోస్ట్ మనకు ఇదంతా కూడా చాలా బాగుంది. అక్కడక్కడ ధ్వంసం జరిగింది కానీ ఆల్మోస్ట్ ఇదంతా కూడా బాగుంది. దీన్ని బాగా నీట్గా చేస్తే ఇంకా బాగుంటుంది. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా చాలామంది కూడా దీన్ని కేర్ చేద్దామని ట్రై చేసినారు.
ఏమో మేబీ ఫ్యూచర్లో దీన్ని ఇంకా బాగా చేయొచ్చేమో. ప్రస్తుతానికైతే దీన్ని ఎవరు కూడా చూసుకోవడం లేదు, వీళ్ళ ఊరు వాళ్ళు మాత్రమే దీన్ని కేర్ చేస్తున్నారు. ఇంకా దీన్ని బాగా కేర్ చేసినట్లయితే ఇంకా బాగుంటుంది. ఇటువంటి బావులు ఈ కడప నుంచి మనము ఆలగడ్డకు వెళ్ళే రూట్లో చాలా కనపడతాయి, సైడ్లకు చాలా బావులు ఉన్నాయి. ఇవన్నీ కాదు, ఏమంటే ఇక్కడ ఈ బావికి అయితే చాలా స్పెషల్ ఉందన్నమాట. అంటే ఈ శిల్పకళ మొత్తం కూడా ఎక్కువ కనపడుతుంది మనకు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఒకసారి ఈ బావిని కొంచెం వ్యూ చూసుకొని బాగా నీట్గా చూపించి ఇంకా వీడియోని అయితే స్టాప్ చేద్దాము. వీలైనంత వరకు మీకు ఈ గుడికి సంబంధించి, అదే ఈ బావి లోపల ఉన్న గుడి గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చామని అనుకుంటున్నాము. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ అయితే మంచి ఇన్ఫర్మేషన్తో వస్తూ ఉంటాయి. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ చూస్తున్న వాళ్ళు మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీద్దాం. బై బై, లవ్ అందరికీ. కెమెరామ్యాన్ నరేంద్రతో మీ షాహిద్. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కడప నాగిరెడ్డి అన్న ఛానల్లో చూసి మేము చేయడం జరిగింది. వీలైతే అన్న ఛానల్కి సంబంధించిన లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాము. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.